గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే వీడియో ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే మీరు మీ డబ్బులని బ్యాంకుల్లో కానీ, పోస్ట్ ఆఫీసుల్లో కానీ, ఎల్ఐసిలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ ఒక వ్యక్తికి లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేసుకొని మంత్లీ ఇంట్రెస్ట్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ మించింది లేదు. వాళ్ళ బ్యాంక్స్లో 7% వస్తుంది. ప్లస్ ట్యాక్సేషన్ ప్రాబ్లం ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్సేషన్ ప్రాబ్లం లేదు. బ్యాంకులో పెట్టుకున్న, ఎల్ఐసిలో పెట్టుకున్న, ఎక్కడ పెట్టుకున్నా 20-30% ట్యాక్సేషన్ వస్తుంది సింగిల్ డిపాజిట్స్. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే సపోజ్ ఒక వ్యక్తి ఒక 10 లక్షలు వేసుకుంటే నెలకు 7,500 వస్తుంది. 20 లక్షలు వేసుకుంటే 15,000 వస్తుంది. 30 లక్షలు వేసుకుంటే 22,500 వస్తుంది. 40 లక్షలు వేసుకుంటే 30,000 వస్తుంది. నెలల ఇంట్రెస్ట్ వచ్చేది కాకుండా ఒక 5 years పాటు ఈ విధంగానే కంటిన్యూ అవుతూ నెల కంటిన్యూ అవుతూ నెల ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఈ 30 లక్షలు దాదాపుగా నెల వచ్చే వడ్డీ కాకుండా 35 నుంచి 40 లక్షల దాకా గ్రోత్ కూడా వస్తుంది. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంక్స్ని కంట్రోల్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మ్యూచువల్ ఫండ్స్ని కంట్రోల్ చేసేది స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మీ డబ్బులకు ఎటువంటి ఢోకా ఉండదు. ఎందుకంటే మన డబ్బులని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు సేఫ్స్గా ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంకులు ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినా, పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్ చేసినా, ఎల్ఐసీలు ఇన్వెస్ట్ చేసినా సేఫెస్ట్ ఆర్గనైజేషన్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. మన డబ్బులకు రూపాయికి కూడా నష్టం ఉండదు. చాలామంది కస్టమర్స్ లాస్ట్ 4 years నుంచి ఎక్కువ నెల వడ్డీ వచ్చే స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే బయట వేస్తే డబ్బులు రావటం లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకునే రోజు ఉన్న మంచితనం ఇచ్చే రోజు ఉండటం లేదు. ప్లస్ ఎవరికన్నా వడ్డీకి ఇచ్చినా వడ్డీ ఇస్తారు తప్పితే కొన్ని రోజులు 2 నెలలు 3 నెలలు ఇస్తారు, తర్వాత రాదు. బ్యాంకుల్లో వేసుకుంటే 5 years లాక్ పీరియడ్, 10 years లాక్ పీరియడ్ ఉంటుంది. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో వేసుకుంటే మినిమం 1 year తర్వాత నుంచి ఎప్పుడు కావాలని విత్డ్రా చేసుకో. నెల ఇంట్రెస్ట్ కావాలనుకున్న వాళ్ళు 5 years ఉంటే మీ ప్రిన్సిపల్కి నెల వడ్డీ ఇచ్చిందే కాకుండా ఇన్ అడిషనల్గా గ్రోత్ కూడా వస్తుంది. ఎల్ఐసిలో అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ఎల్ఐసి వచ్చేసి మ్యాక్సిమం 7.25% ఇస్తుంది. బ్యాంక్స్ కూడా 7.25, పోస్ట్ ఆఫీస్ కూడా 7.25. కానీ బ్యాంక్స్, పోస్ట్ ఆఫీసులు, ఎల్ఐసి కన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ వస్తుంది. 9% ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. ఎవ్రీ మంత్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీరు ఫస్ట్ టైం ఏ అకౌంట్ నుంచి అయితే చెక్ ఇస్తారో ఆ అకౌంట్లోకి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఇక్కడ ఎటువంటి మోసము లేదు, దగా లేదు. కారణం ఏంటంటే మీరు ఎవరికి ఎక్కడా రూపాయి ఇవ్వరు. మీరు ఏది ఇచ్చినా త్రూ చెక్ రూపంలో ఇస్తారు. ఆ చెక్ ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్కి వెళ్తుంది. ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్లో మీ అమౌంట్ కలెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 1వ తారీఖు నుంచి 7వ తారీఖులోపు మీ వడ్డీ నెల మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మీరు ఆ అమౌంట్ విత్డ్రా చేసుకోకపోవటం అనేది మీ ఇష్టం. మీ ఎస్బీఐ అకౌంట్లో 1 నుంచి 7వ తారీఖులోపు పడిపోతుంది. ఇక్కడ ఎటువంటి ఏ ఇబ్బందికరమైన వాతావరణం లేదు. మీరు ఎవరికి ఏమీ రూపాయి కూడా క్యాష్ ఇవ్వక్కర్లా. త్రూ చెక్ ద్వారానే మీ అకౌంట్లో నుంచి ఆ ఫండ్ హౌస్కి డబ్బులు వెళ్తాయి. ఆ ఫండ్ హౌస్ నుంచి నెల మీకు ఇంట్రెస్ట్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తుంది. 5 years తర్వాత మీరు విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు విత్డ్రాయల్కి అప్లై చేసిన 3 రోజుల్లోపు డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు మొత్తం వచ్చి పడతాయి. దీంట్లో ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనికి ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాకపోతే మీరు బయట వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 20% యాజ్ ఆన్ మీ ట్యాక్స్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి దాని ప్రకారం కట్ చేస్తారు. బ్యాంకులో వేసుకున్నా మీకు ట్యాక్స్ ప్రాబ్లం ఉంది, పోస్ట్ ఆఫీస్లో వేసుకున్నా ట్యాక్స్ ప్రాబ్లం ఉంది, ఎల్ఐసీలో వేసుకున్నా కూడా ట్యాక్స్ ప్రాబ్లం ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్సేషన్ ప్రాబ్లం లేదు. కాకపోతే 5 years తర్వాత మీకు వచ్చే ఇంట్రెస్ట్ కనుక 2 lakhs దాటి కనుక వస్తే పర్ యానం 2 lakhs, పర్ 5 ఏళ్ళకి కాదు, పర్ యానం 2 lakhs దాటి ఇంట్రెస్ట్ వస్తే దాని మీద 10.25% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అది మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే దాంట్లో కనిపిస్తుంది తప్పితే ఎక్కడ ఏమి వాళ్ళు రూపాయి కూడా కట్ చేయదు. అందుచేత ఈ వీడియోని గమనించిన వాళ్ళందరూ కూడా మీరు దీని మీద ఒక అవగాహన కల్పించుకొని ఇంకేదైనా అవసరమైతే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 9849158852. దీనికి నేను మీకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఇస్తాను. మీకు ఎటువంటి విషయాలైనా నేను సర్వీస్ చేసి పెడతాను. మీరు ఎక్కడున్నా ఎక్కడికైనా వచ్చి నేను సర్వీస్ చేసి మీ చేత డిపాజిట్ చేసి మీకు నెల ఇంట్రెస్ట్ వచ్చి ఏర్పాటు చేస్తాము. నేను ఈ ఫీల్డ్లో లాస్ట్ 34 years నుంచి నా దగ్గర ఉన్న క్లయింట్స్కు సర్వీస్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న క్లయింట్ బేస్ దాదాపుగా ఒక 2,000 మంది క్లయింట్ బేస్ ఉన్నారు. అదే కాకుండా లాస్ట్ 5 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బయట ఉన్న పరిస్థితుల ప్రకారం బయట ఇస్తే డబ్బులు రావట్లా, బ్యాంకుల్లో వేస్తే వడ్డీలు రావట్లా. ఈ పరిస్థితులు చూసి 2020 నాటికి మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఏఎం 22 లక్షల కోట్లు. ఈ రోజుకి యాజ్ ఆన్ ది డేటు మ్యూచువల్ ఫండ్స్ ఏఎం 67 లక్షల కోట్లు. ఎంత మార్కెట్లో దాని యొక్క ప్రాఫిట్ ఉండకపోతే అంతమంది కస్టమర్స్ విపరీతంగా ఇన్వెస్ట్ చేయరు. కారణం ఏంటంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంటు
ఎప్పుడు కావాలన్నా విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరిని పోయి అడగక్కర్లేదు. మీరు సంతకం పెట్టిస్తే 3వ రోజు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు బతిలాడుకోక్కర్లా. మీరు ఏ రోజు అయితే ఇన్వెస్ట్ చేస్తారో మీరు చెక్కు ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. క్యాష్ రూపంలో ఎక్కడా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకోం. మళ్ళీ మీరు విత్డ్రా చేసుకున్న రోజు మీకు క్యాష్ రూపంలో ఇవ్వం. మొత్తం టోటల్ అమౌంట్ మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. తిలకించండి.